నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణను చూడబోతున్నాం. ప్రతిరోజు మన పెరటిలో, దేవుడి గదిలో పూజలందుకునే తులసి మొక్క గురించి మనందరికీ తెలుసు కదా. కాని ఆ సాధారణ మొక్క వెనుక ఉన్న పురాతన హిందూ పౌరాణిక మూలాలు, అలాగే దైనందిన జీవితంలో దానికున్న అపారమైన ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ విషయాల్లోకి వెళ్లే ముందు అసలు మనకొక ఆసక్తికరమైన సందేహం రావాలి. మన ఇళ్లల్లో అంత సాధారణంగా కనిపించే ఈ చిన్న మొక్క వెనుక ఒక పెద్ద పౌరాణిక యుద్ధం, పైగా ఒక దైవికమైన శాపం దాగి ఉన్నాయన్న విషయం మనలో ఎంతమందికి తెలుసు? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈరోజు ఆ అద్భుతమైన పురాణ రహస్యాన్ని మనం ఛేదించబోతున్నాం. ముందుగా మొదటి భాగం, హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన తులసి స్థానం గురించి చూద్దాం. మన మూల గ్రంథాల ప్రకారం చూస్తే తులసి కేవలం ఒక సాధారణ వృక్షజాలమో, పచ్చగా కనిపించే ఆకో కాదు. హిందూ సంప్రదాయంలోనే దీని అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అంటే ఇది ప్రతి ఇంటా పూజలందుకునే సాక్షాత్ దైవస్వరూపమన్నమాట. ఒక చిన్న మొక్కకు అనంతమైన దైవత్వానికి మధ్య ఉన్న ఈ అద్భుతమైన బంధాన్ని మన పురాణాలు చాలా గొప్పగా వర్ణించాయి. సరే, ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. అదే వృందా, జలంధరుల పురాణ కథ. పురాణ గ్రంథాల పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. తులసిదేవి అసలు పేరు వృంద. ఈమె సాటిలేని భక్తికి, పరిపూర్ణమైన పతివ్రతా ధర్మానికి సజీవ ప్రతీక. భగవంతుని పట్ల ఆమెకు ఉన్న నిష్కల్మషమైన భక్తి అంతా ఇంతా కాదు. అచంచలమైన విశ్వాసంతో, నిరంతర పూజలతో ఒక స్త్రీ ఎంతటి అద్భుతమైన శక్తిని పొందగలదో వృందాదేవి చరిత్రే మనకు స్పష్టంగా చూపిస్తుంది. సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద విశ్వవ్యాప్తమైన సంఘర్షణ మొదలైంది. వృంద యొక్క ఆ స్వచ్ఛమైన పాతివృత్య శక్తి అక్షరాలా ఆమె భర్త అయిన జలంధరుణ్ణి అపరాజితుడిగా, అంటే ఎవరు ఓడించలేనివాడిగా మార్చేసింది. అతనికున్న ఆ శక్తి వల్ల ముల్లోకాలల్లో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇక దేవతలందరూ తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. ఏ దారి కానరాని ఆ సంక్షోభం నుండి రక్షించమని ఓడిపోయిన ఆ దేవతలంతా నేరుగా శ్రీ మహావిష్ణువును ఆశ్రయించవలసి వచ్చింది. కథలో అసలైన మలుపు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మూడవ భాగం, లోకక్షేమం కోసం విష్ణువు చేసిన పరీక్ష మరియు శాపం గురించి తెలుసుకుందాం. ఈ పురాణ ఘట్టంలో అత్యంత నాటకీయమైన సన్నివేశం ఇదేనండి. లోకక్షేమం కోసం, సృష్టిని రక్షించడం కోసం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వృంద యొక్క భక్తిని, పవిత్రతను పరీక్షించవలసి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అదొక కఠినమైన మాయ. కాని ఎప్పుడైతే ఆ సత్యం వృందకు తెలిసిందో ఆమె ఎవ్వరూ ఊహించని పనిచేసింది. తీవ్రమైన ఆవేదనతో ఏకంగా ఆ సర్వోన్నత దేవుడినే శపించింది. భక్తికి, దైవానికి మధ్యున్న బంధం ఎంత బలమైనదో కదా. ఈ మహాసంఘర్షణ ఫలితాన్ని పురాణాలు చాలా నిష్పక్షికంగా వివరించాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వృంద ఇచ్చిన ఆ కఠినమైన శాపాన్ని శ్రీమహావిష్ణువు స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఆ శాపం వల్లనే ఆయన పవిత్రమైన శాలగ్రామ రూపాన్ని ధరించాడని మూలగ్రంథాలు చెబుతున్నాయి. సర్వ సృష్టిని నడిపించే ఒక దేవుడు తన భక్తురాలి శాపాన్ని ఎంతో గొప్పగా స్వీకరించడం నిజంగా అద్భుతం. ఇది భక్తుల పట్ల ఆయనకున్న అంతులేని ప్రేమను చాటి చెబుతుంది. ఇక నాల్గవ భాగం, పవిత్రతకు గుర్తుగా తులసి మొక్కగా అవతరించటం. భూమిపై తన పాత్ర పూర్తిగా ముగిసిన తర్వాత వృందాదేవి తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టింది. కాని ఆమె ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఆమె అచంచలమైన పవిత్రతకు ఒక శాశ్వతమైన గుర్తుగా ప్రాణమున్న పవిత్ర తులసి మొక్కగా అవతరించింది. ఒక గొప్ప భక్తురాలు తన స్వచ్ఛతతో నేరుగా ఈ ప్రకృతిలో భాగమైన తీరిది. ఆ రూపంలోనే ఆమెకు శాశ్వతత్వం లభించింది. దైనందిన జీవితంలో ఈ మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఉందో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. ఆ క్షణం నుండి తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా మారిపోయింది. అందుకే తులసీదళం లేకుండా చేసే విష్ణు పూజ అసంపూర్ణం అని మనవాళ్లు గట్టిగా నమ్ముతారు. దేవుడికి సమర్పించే నైవేద్యంలో ఒక చిన్న తులసి ఆకుంటే చాలు, అది సంపూర్ణమవుతుంది. ప్రతి ఇంట్లో ఈ మొక్కను నాటడం, నిత్యం భక్తితో పూజించడం శుభప్రదంగా భావించడానికి అసలు కారణమిదే. ఇది కేవలం ఒక ఆచారం కాదు, పురాణాలతో మనకున్న బంధం. ఇక చివరిగా 5వ భాగం, తులసి వల్ల కలిగే ఆధ్యాత్మిక మరియు ఔషధ ప్రయోజనాలు.
మన మూల గ్రంథాలు ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని సూచిస్తున్నాయి. ఈ మొక్క ఆధ్యాత్మిక ఆచారాలలో, నిత్య పూజలలో ఎంత ఖచ్చితమైన అవసరమో, దానికున్న శక్తివంతమైన ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలకు కూడా అంతే ప్రసిద్ధి చెందింది. దైవత్వానికి, మన శరీర స్వస్థతకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన వంతెన తులసి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. భక్తితో పూజించే మనసుకు ప్రశాంతతను, ఆకులను స్వీకరించే శరీరానికి ఆరోగ్యాన్ని ఏకకాలంలో అందించే గొప్ప సంజీవని ఇది. అంతిమంగా చూస్తే భారతీయ సంస్కృతి తులసిని కేవలం ఒక మొక్కగా చూడదు, 3 ప్రాథమిక స్తంభాలకు సజీవ చిహ్నంగా ఆరాధిస్తుంది. ఆ 3 స్తంభాలేంటంటే సంపూర్ణమైన పవిత్రత, మానవులకు అవసరమైన దృఢమైన ఆరోగ్యం మరియు భగవంతుని పట్ల ఉండే అచ్చంచలమైన భక్తి. ఈ మూడింటి అద్భుతమైన కలయికే తులసి అని మన ప్రాచీన గ్రంథాలు స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనమొక్కసారి ఆగి ఆలోచిద్దాం. నిత్యం ఉదయాన్నే మనం ఆచరించే ఒక సాధారణ పూజ వెనక ఇంతటి విస్తృతమైన పౌరాణిక చరిత్ర ఉందన్న విషయం నిజంగా అద్భుతం కదూ. విశ్వాసం, ఆరోగ్యం, ప్రకృతి ఈ మూడింటినీ ఒక సజీవ చిహ్నంగా మార్చిన తీరు వర్ణనాతీతం. వృందావనం నుండి మన ఇంటి ముంగిట ఉన్న తులసీకోట వరకు సాగిన ఈ ప్రయాణం మన ఆచారాల వెనుక ఉన్న లోతును తెలియజేస్తుంది. ఈ విషయాలు తులసీ పట్ల మన దృక్పథాన్ని ఎలా మార్చాయో, మన రోజువారీ ఆచరణకు ఎంతటి అర్థాన్నిచ్చాయో ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. ధర్మకి మార్గం, ధర్మమే మన మార్గం.